కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. కిడ్నీ డిసీజ్ అనగానే మోస్ట్ కామన్గా వచ్చే కిడ్నీ వ్యాధికి సంబంధించిన కారణాలు ఏమై ఉంటాయి? జనరల్గా మన హైదరాబాద్ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ 60-70% డయాబెటీస్ వలన ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ వాడటం వలన, కొన్ని జెనెటిక్ డిసీజెస్ వలన. ఈ పేషెంట్కి 10 ఏళ్ల తర్వాత కిడ్నీ డిసీజ్ రాబోతుంది, కానీ రాకుండా ఆర్ వచ్చే శాతం తగ్గించడానికి ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కాబట్టి ఒక ఆల్బ్యూమిన్ క్రియాటినిన్ రేషియో అని ఒక బేసిక్ టెస్ట్ చేయటము అది. ఇప్పుడు కొత్త మందులు వచ్చినాయి కాబట్టి వేరియస్ SGLT ఇన్హిబిటర్స్ కానీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కిడ్నీ స్టోన్స్ వచ్చాయని, అంటే రెండు వైపులా కిడ్నీ స్టోన్స్ ఉంటే కూడా కిడ్నీ డిసీజ్ బాగా ఫాస్ట్గా వెళ్తుందని. సో స్టోన్స్ గురించి వాట్ విల్ యూ సజెస్ట్? స్టోన్స్ జనరల్గా మనకి 3-4 రీజన్స్ వలన వస్తాయి. టైప్స్ కూడా స్టోన్స్ చాలా ఇంపార్టెంట్. హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సుభాష్గూడ, హైదరాబాద్. మనకు తెలిసిందే 12th మార్చ్ వరల్డ్ కిడ్నీ డే. కిడ్నీకి సంబంధించిన ప్రతి డీటెయిల్, కిడ్నీ డిసీజ్ రాకుండా ఆపాలి, కిడ్నీ డిసీజ్ రావడానికి కారణాలు ఏంటి, వచ్చాక ట్రీట్మెంట్ ఏంటి, ఎర్లీ డయాగ్నోసిస్ ఏంటి, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు డాక్టర్ శశిధర్ చెన్నంశెట్టి, నెఫ్రాలజిస్ట్, అపోలో సికింద్రాబాద్. హలో సార్. నమస్తే. సో వరల్డ్ కిడ్నీ డే ఉంది 12th మార్చ్. సో అంటే ఈసారి కిడ్నీ డేకి సంబంధించి ఏమన్నా థీమ్ కానీ ఏమన్నా స్పెషల్ ఎంఫసిస్ ఏమన్నా ఉందా దీని మీద? థీమ్ వచ్చేసి కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, కేరింగ్ ఫర్ ద పీపుల్ అండ్ ప్రొటెక్టింగ్ ద ప్లానెట్. ఓకే. సో కిడ్నీ డిసీజ్ అనగానే చాలామందికి ఇప్పుడు క్రియాటినిన్ పెరగటం ఈజ్ వాట్ దే కామన్గా చూస్తూ ఉంటారు. 1.2, 1.3 వరకు క్రియాటినిన్ నార్మల్ అన్న విషయం మనకు తెలిసిందే. అయితే 3-4 అవుతుంది, దాని తర్వాత మళ్ళీ తగ్గుతుందా లేదా అని ఒక భయం ఉంటుంది. లేదు ఇది ఇమీడియట్గా ఇప్పుడే వచ్చిన కిడ్నీ వ్యాధి, లేదు ఇది ఎప్పటికీ ఉండిపోయే కిడ్నీ వ్యాధి అని అంటుంటారు, ఎక్యూట్ అని, క్రానిక్ అని. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే దీనికి ఎలా డయాగ్నోస్ చేయాలి, దీనికి ట్రీట్మెంట్ ఏంటి? జనరల్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ మనం 3 టైప్స్ కింద డివైడ్ చేస్తాము: ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ, ఎక్యూట్ కిడ్నీ డిసీజ్ అండ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఎక్యూట్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ ఇంజరీ అంటే జనరల్గా డేస్ టు వీక్స్లో అయ్యేది, మోర్ ప్రొలాంగ్ డ్యూరేషన్. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే మోర్ దెన్ 3 months డ్యూరేషన్ ఆఫ్ సిమ్టమ్స్ కానీ సైన్స్. సో దీని ప్రకారము మనం జనరల్గా క్లినికల్ ఫీచర్స్ కానీ వాళ్ళకి హిస్టరీ ప్రకారము వాళ్ళకి మోర్ దెన్ 3 months ప్రాబ్లమ్స్ ఉంటే మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ కింద గుర్తిస్తాము. కొంచెం ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ ఏంటంటే జనరల్గా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉండడము, కిడ్నీ సైజు చిన్నగా ఉండడము, మోర్ దెన్ 3 months హిస్టరీ ఉండడము, ఇవన్నీ మన క్రానిక్ కిడ్నీ డిసీజ్కి ఫేవర్ చేస్తాయి. ఎక్యూట్ కిడ్నీ డిసీజ్ అంటే జనరల్గా అంత ప్రోటీన్ లాస్ అట్లా లేకుండా సడన్గా ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడం వలన, డీహైడ్రేషన్ వలన కానీ ఇట్లాంటివి మనం ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ కింద కన్సిడర్ చేస్తాం. సో కామన్గా ఇప్పుడు కిడ్నీ డిసీజ్ అనగానే ఒక 5-6 కారణాలు యూజువల్గా ఏమై ఉంటాయి? అంటే మోస్ట్ కామన్గా వచ్చే కిడ్నీ వ్యాధికి సంబంధించిన కారణాలు ఏమై ఉంటాయి? జనరల్గా మన హైదరాబాద్ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఉంది కాబట్టి మనకి జనరల్గా ఇక్కడ ఎక్కువ 60-70% డయాబెటీస్ వలన ఉంటుంది. కొంత శాతం వరకు హైపర్ టెన్షన్, కొన్ని జెనెటిక్ డిసీజెస్ వలన, కొంతమందికి పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని వేరే వేరే సిస్ట్లు ప్రాబ్లం ఉండటం వలన, కొంతమంది పెయిన్ కిల్లర్స్ వాడటం వలన ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటాము. ఈ కామన్ కాజెస్ ఉంటాయి. ఎక్కువ శాతం మీ ప్రాక్టీస్లో కూడా మీరు కూడా చూస్తారు, డయాబెటీస్ ఈజ్ ద మోస్ట్ కామన్ థింగ్. రైట్. సో ఒక డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ వచ్చింది, అయితే దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏమేమి మనం జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది? అంటే ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టైమ్, ఆర్ సే డయాబెటీస్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఈ పేషెంట్కి 10 ఏళ్ల తర్వాత కిడ్నీ డిసీజ్ రాబోతుంది, కానీ రాకుండా ఆర్ వచ్చే శాతం తగ్గించడానికి మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి క్లాస్ ఆఫ్ మందులు వాడాలి, ఏం చేస్తే కిడ్నీ డిసీజ్ని అట్లీస్ట్ రాకుండా ఆర్ వచ్చే తీవ్రతను తగ్గించడం లాగా మనం ఏం చేయొచ్చు? జనరల్గా డయాబెటీస్ ఒకసారి గుర్తించిన తర్వాత మనం జనరల్గా కిడ్నీ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కాబట్టి ఒక ఆల్బ్యూమిన్ క్రియాటినిన్ రేషియో అని ఒక బేసిక్ టెస్ట్ చేయటము, HbA1c వెల్ కంట్రోల్గా ఉండటం, ఇవన్నీ 2 మెయిన్ ఫ్యాక్టర్స్ బాగా గుర్తించి దాని ప్రకారం కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొత్త మందులు వచ్చినాయి కాబట్టి వేరియస్ SGLT ఇన్హిబిటర్స్ కానీ, MRA ఫిన్రినోన్ ట్యాబ్లెట్ కానీ అట్లా రావటం వలన మనకి ఈ ప్రోగ్రెషన్ అనేది ఎక్కువ ఫాస్ట్గా కాకుండా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో డయాబెటిక్ పేషెంట్కి బీపీ కంట్రోల్
ఇది చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు. సో విచ్ క్లాస్ ఆఫ్ మెడిసిన్స్ అంటే బీపీ మందులు ఈ డయాబెటిక్ పేషెంట్‌లో ఇవి వాడితే కిడ్నీని రక్షించొచ్చు అని కూడా అంటూ ఉంటారు. విచ్ క్లాస్ అండ్ ఎలా పనిచేస్తాయి అవి? డయాబెటీస్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్ వస్తే మనం స్టేజ్ 3 తర్వాత హైపర్‌టెన్షన్ బాగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. అది మోగెన్సన్ క్లాసిఫికేషన్ అంటాము. దాంట్లో ఏంటంటే మోర్ దెన్ స్టేజ్ 3 ఉన్నప్పుడు బీపీ అనేది గుర్తిస్తాము. ఒకసారి బీపీ గుర్తించిన తర్వాత దాని టార్గెట్ మన ప్రోటీన్ లాస్ ఉంటే 120/70కే మన టార్గెట్ పెట్టుకోవాలా. బీపీ టాబ్లెట్స్ అయితే ఒక కాల్షియం ఛానల్ బ్లాకర్ గానీ, ఒక బీటా బ్లాకర్స్ గానీ, లేకపోతే డైరెటిక్ సింపుల్ బాగా కాళ్ళు స్వెల్లింగ్ అట్లా వస్తే డైరెటిక్ కానీ, లేకపోతే ఎర్లీ స్టేజెస్‌లో ఏఆర్బీస్ అని కూడా మనం పెట్టి చూస్తాం. రైట్. సో ఇప్పుడు చాలామంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంతమందేమో నీరు ఆర్ సెలైన్ ఎక్కువ తీసుకోండి అంటుంటారు. కొంతమందేమో తగ్గించాలి అని కూడా అంటుంటారు. సో ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్ వర్సెస్ గివింగ్ ఫ్లూయిడ్స్ ఇది దీని గురించి చాలామంది డౌట్స్ ఉన్నాయి. ఏమంటారు? జనరల్‌గా మనం కిడ్నీ డిసీజ్ 2 టైప్స్ కింద గుర్తిస్తాము. ఒకటి గ్లోమెరులర్ డిసీజ్, ఒకటి ఇంటర్స్టిషియల్ డిసీజ్. గ్లోమెరులర్ డిసీజ్‌లో ఏంటంటే ఎక్కువ వాపు రావటము, ఎక్క జనరల్‌గా మనకి ఎక్కువ షుగర్ వలన కిడ్నీ ప్రాబ్లమ్ రావటం, వాళ్ళలో ఎక్కువ వాపు ఉంటది. వాపు ఉన్నప్పుడు మనం జనరల్‌గా కొంచెం ఫ్లూయిడ్ రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాం. కొంతమంది పెయిన్ కిల్లర్స్ అట్లా వాడి ఇంటర్స్టిషియల్ డిసీజ్ వస్తది. దాని వలన ఏంటంటే మనకి జనరల్‌గా కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత వాపు అనేది ఎక్కువ ఉండదు. అట్లాంటి వాళ్ళలో మనం వాటర్ ఎక్కువ తీసుకున్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే కిడ్నీ బయాప్సీ తెలిసిందే మనం ఒక నీడ్ లాంటిది పెట్టి మనం కొంచెం ముక్క తీస్తూ ఉంటాము. ఎక్కడెక్కడ ఇండికేటెడ్ ఇది? అంటే బయాప్సీ చేస్తే కానీ ట్రీట్మెంట్ చేయలేని సందర్భాలు ఏముంటాయి? ఇప్పుడు మనం కామన్ పాపులేషన్‌లో చూస్తే కొంతమంది చాలామందికి యూరిన్‌లో నురగ రావడము, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్ మోర్ దెన్ 4 వీక్స్ ఉండి అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్‌గా ఉంటే అట్లాంటి ఆటిల్లో మనం జనరల్‌గా చేస్తాము. ఇంకోటేంటంటే డయాబెటిక్స్‌లో కూడా వేరే వేరే కారణాల వలన కూడా మనం బయాప్సీ చేస్తాము. కొంచెం ప్రోటీన్యూరియా ఎక్కువగా మోర్ దెన్ 5 గ్రామ్స్ అట్లా ఉండి, లేకపోతే తొందరగా కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చి, లేకపోతే కన్ను మీద ఎఫెక్ట్ లేకుండా రెటినోపతి అట్లా ఏం లేకుండా ఇయన్నీ కారణాల వలన కూడా మనము బయాప్సీ అనేది ఇండికేట్ చేస్తాం. సో యూజువల్‌గా అక్యూట్ కండిషన్స్‌లోనే కండిషన్స్‌లో ఆబ్వియస్లీ చిన్నగా సన్నగా అయిన కిడ్నీస్‌లో మనం మనం బయాప్సీ అయితే బయాప్సీ చేయకూడదు. రైట్. చేయకూడదు. ఇంకొక కామన్ డౌట్ ఫుడ్ వైజ్ కిడ్నీని రక్షించే ఫుడ్స్ ఏంటి? ఆర్ కిడ్నీని ఇబ్బంది పెట్టి సీకేడీ వైపు నెట్టే ఫుడ్స్ ఏంటి? జనరల్‌గా మనకి సీకేడీ ప్రోగ్రెషన్ గురించి అయితే మనం జనరల్‌గా మన ప్రోటీన్ ఇంటేక్ జనరల్‌గా 0.8 గ్రామ్ పర్ కేజీ ప్రోటీన్ ఇంటేక్ అడ్వైజ్ చేస్తాము. సో చాలామంది ఇప్పుడు జిమ్‌కి అట్లా వెళ్ళినప్పుడు ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ చేయటం వలన కూడా కిడ్నీ ప్రాబ్లమ్‌లు బాగా గమనిస్తా ఉన్నాము. పొటాషియం అనేది కూడా కొంచెం బాగా రెస్ట్రిక్ట్ చేయాలా. ఒకసారి కిడ్నీ మైల్డ్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు. తర్వాత సాల్ట్ అనేది ఇంటేక్ కూడా మనం జనరల్‌గా 4 గ్రామ్స్ పర్ డే లెస్ దెన్ దట్ కింద మనం గుర్తిస్తాం. కిడ్నీ స్టోన్స్ వచ్చాయని అంటే 2 వైపులా కిడ్నీ స్టోన్స్ ఉంటే కూడా కిడ్నీ డిసీజ్ బాగా ఫాస్ట్‌గా వెళ్తుందని సో స్టోన్స్ గురించి వాట్ విల్ యూ సజెస్ట్? అంటే స్టోన్స్ రాకుండా ఏం చేయాలి? వచ్చాక ఏం చేయాలి? స్టోన్స్ జనరల్‌గా మనకి 3, 4 రీజన్స్ వలన వస్తాయి. టైప్స్ కూడా స్టోన్స్ చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవటము, డీహైడ్రేషన్ వలన కూడా యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ వలన స్ట్రూవైడ్ స్టోన్స్ అని కామన్‌గా చూస్తాము. కామన్ కారణాలు కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అనేవి కూడా ఎక్కువ మనం చాలామంది ఎక్కువ కాల్షియం ఇంటేక్ బియాండ్ పర్టిక్యులర్ లిమిట్స్‌లో తీసుకుంటం వలన కూడా కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అట్లా ఫార్మ్ అయితాయి. మనం ఒకసారి గుర్తించిన తర్వాత ఈ సింపుల్ టెస్ట్స్ అనేది చేయటం మనకి చాలా ఇంపార్టెంట్. యూ యూరిక్ యాసిడ్ లెవెల్స్ గానీ, కాల్షియం టెస్ట్ గానీ, సింపుల్ అల్ట్రాసౌండ్ ఒకసారి మన ఐవీపీ గానీ, లేకపోతే అల్ట్రాసౌండ్ అట్లా చేస్తే కిడ్నీ సైజెస్, కిడ్నీ స్టోన్స్ ఏమైనా బ్లాక్ అయ్యి జరుగుతున్నాయి ఇయన్నీ తెలుస్తాయి. ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత మనం ఒకసారి జనరల్‌గా మోర్ దెన్ 5 స్టోన్ అయితే కిడ్నీని బ్లాక్ చేయటం అవుతది. అది బ్లాక్ చేసిన తర్వాత దానికి ఏమైనా స్టెంట్ పెట్టడమో, లేకపోతే ఏమైనా బ్లాస్ట్ చేయడమో తర్వాత మనం గుర్తించాల్సొస్తది. సో ఇన్ఫెక్షన్ ఈజ్ అనదర్ ప్రాబ్లమ్. అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఒకసారి స్టోన్ అవ్వచ్చు, స్ట్రక్చరల్‌గా ఏమైనా ప్రాబ్లమ్ ఉండి స్ట్రక్చర్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా చీము రావచ్చు అంటూ ఉంటారు. ఆ చీము పైకెళ్ళేసి కిడ్నీని తినేస్తదని కూడా భయపడుతూ ఉంటారు. పైలోనెఫ్రైటిస్. సో ఇది రాకుండా ఆర్ ఇది వచ్చిన తర్వాత జాగ్రత్తలు ఏమంటారు? జనరల్‌గా పైలోనెఫ్రైటిస్ మనం 2 టైప్స్‌గా గుర్తిస్తాము. సింపుల్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేదా కాంప్లికేటెడ్ గాని. కాంప్లికేటెడ్ అంటే అదేమన్నా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి అట్లా ఉన్నప్పుడు మనం కొంచెం అగ్రెసివ్‌గా ట్రీట్మెంట్ చేయాల్సొస్తది. సింపుల్ యూటీఐ కొంచెం పైలోనెఫ్రైటిస్ అసెండింగ్ ఇన్ఫెక్షన్ వలన కూడా ఉంటది. డయాబెటిస్ అన్‌కంట్రోల్ ఉండటం వలన కూడా పైలోనెఫ్రైటిస్ కామన్‌గా గమనిస్తాము. సో ఇది యాంటీబయాటిక్స్ మనం తొందరగా స్టార్ట్ చేయటం వలన మేజర్ కాంప్లికేషన్స్ కాకుండా కొంతప్పుడు అది బుడగల్లాగా ఫార్మ్ అయ్యి ఎంఫైసెమేటస్ పైలోనెఫ్రైటిస్ అంటాం. అయన్నీ డేంజరస్
కండిషన్స్ ఉంటాయి కాబట్టి మనం తొందరగా అగ్రెసివ్గా ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు తెలిసిందే, మీరు చెప్పారు క్లియర్గా, డయాబెటీస్, హైపర్ టెన్షన్, పెయిన్ కిల్లర్ వాడకం అవ్వచ్చు, డీహైడ్రేషన్ కానీ, ఇట్లా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి మనకు తెలిసిందే క్రానిక్ కిడ్నీ డిసీజ్ రావడానికి, అంటే 2 కిడ్నీలు ష్రింక్ అవ్వడానికి. అయితే కొన్నిసార్లు మనకి ఎంత వెతికినా బయోప్సీ కానీ ఏం చేసినా కూడా ఆన్సర్ దొరకదు. సో అలా ఏమైనా ఉందా? సీకేడీ అన్‌రిలేటెడ్ అని అంటున్నారు. సికేడి యూ అని ఈ మధ్య చాలా మచ్చు డిస్కషన్‌లోకి వస్తుంది. కొన్ని మన హైదరాబాద్‌లో కూడా గుర్తిస్తే సీకేడీ యూ అంటే యూ అంటే అన్నోన్ ఇటియాలజీ. ఒక కారణం అంటూ తెలియకుండా మనం చాలా మటుకు చిన్న వయసులోనే 30, 25 ఇయర్స్‌లోనే చాలామందిని చూస్తా ఉన్నాము. ఎగ్జాక్ట్ రీజన్ తెలియట్లేదు. బయాప్సీ చేసినా గానీ దాంట్లో కిడ్నీ ప్రాబ్లమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి, ఇంతకుముందు అది మనకి అటు సైడ్ శ్రీకాకుళం ఆ ఏరియాస్‌లో ఉద్దానం నెఫ్రోపతి అని బాగా కామన్‌గా అనేవారు. ఇక్కడ మన హైదరాబాద్‌లో కూడా సీకేడీ యూ అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ మధ్య కాలంలో. సో ఇప్పుడు డయాలసిస్ అనేది చాలామంది భయపడే ఒక ప్రక్రియ, ప్రొసీజర్ అది. ఇన్‌ఫాక్ట్ ఎవ్రీబడీ ట్రైస్ టు అవాయిడ్ డయాలసిస్. అయితే ఈ క్రియాటినిన్ 2 తర్వాత 3 అవ్వటం, 3 నుంచి 4 అవ్వటం, దెన్ 5. సో ఎప్పుడు మీరు సజెస్ట్ చేస్తారు డయాలసిస్ అనేది? అండ్ వాట్ టైప్స్ ఆఫ్ డయాలసిస్? అంటే మనకు తెలిసిందే కొన్ని బ్లడ్ సంబంధించి హిమోడయాలసిస్ ఉంది, పెరిటోనియల్ డయాలసిస్ ఉంది. వీటిలో ఏది బెటర్? సో వాటి గురించి కొంచెం. జనరల్‌గా హిమోడయాలిసిస్ అంటే మనకు 3, 4 కారణాలు ఎక్కువగా మనకు ఉన్నప్పుడు మనం స్టార్ట్ చేస్తాము. ఒకటి కాలు వాపులు బాగుండటము, తర్వాత క్రియాటినిన్ 6, 7 పైన ఉన్నప్పుడు, పొటాషియం ఎక్కువ ఉండడం, బాడీలో ఎసిడోసిస్ అనేది డెవలప్ అవ్వడము, పేషెంట్ ఆయాసపడటము, ఇవన్నీ కామన్ కారణాల వలన మనం డయాలసిస్ అనేది స్టార్ట్ చేస్తాము. డయాలసిస్ మనకి జనరల్‌గా 2 టైప్స్ మెయిన్‌గా ఉంటాయి. హీమోడయాలసిస్ ఆర్ పెరిటోనియల్ డయాలసిస్. హీమోడయాలసిస్ అంటే రక్తం శుభ్రం చేయటం మెషిన్ ద్వారా. పెరిటోనియల్ డయాలసిస్ అంటేనే కడుపులోనే ఒక పైప్ పెట్టి ఫ్లూయిడ్స్ ఎక్కించి దాని ద్వారా తీస్తాము. కొంతమంది ఇప్పుడు కొత్తగా మన లేటెస్ట్‌గా హోమ్ హీమోడయాలసిస్ అని కూడా వచ్చినాయి. ఇంట్లోనే మెషిన్ పెట్టుకొని వాళ్ళే డయాలసిస్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటది. హాస్పిటల్‌కి వచ్చే అవసరం కూడా లేదు. అది కూడా ఒక టైప్ ఆఫ్ మోడాలిటీ. సో మనకి తెలిసిందే సీకేడీ అంటే కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళలో హార్ట్ డిసీజ్ రిస్క్ చాలా ఎక్కువ. ఇన్‌ఫాక్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ఏ సీకేడీ పేషెంట్ ఈజ్ హార్ట్ డిసీజ్ ఆర్ హార్ట్ అటాక్. సో ఇది మనం ముందే గమనించి ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా? అంటే ఎథెరోస్క్లెరోటిక్ డిసీజ్ అవ్వచ్చు, హార్ట్ డిసీజ్ రిస్క్ అవ్వచ్చు. దీన్ని తగ్గించడానికి మార్గాలేంటి? జనరల్‌గా సీకేడీ ఉన్నప్పుడు కొంచెం మైల్డ్ రిస్క్ ఎట్లైనా ఎక్కువ ఉంటది కార్డియోవాస్కులర్ కాంప్లికేషన్స్. ఎందుకంటే అలాంగ్ విత్ ఇంటిమల్ కాల్సిఫికేషన్ అంటాము. దాంతో పాటు మీడియల్ కాల్సిఫికేషన్ అనేది కూడా బాడీలో కాల్సిఫికేషన్ అనేది ఎక్కువ ఉంటది కిడ్నీ పేషెంట్స్‌లో. సో వాళ్ళకి జనరల్‌గా హార్ట్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. వీళ్ళని మనం ఒక 5 టైప్స్ కింద గుర్తిస్తాం. కార్డియో రీనల్ సిండ్రోమ్స్ అంటాము. ఆ వేరియస్ టైప్స్ వలన కూడా మనకి ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి ఎక్కువగా హార్ట్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. వాటర్ ఎక్కువ ఉండడం వలన హార్ట్ మీద లోడ్ పడటము, బీపీ అన్‌కంట్రోల్ ఉండడం వలన, ప్లస్ యూరిమిక్ కార్డియోమైపతి అంటాము. ఎక్కువ డయాలిసిస్ మంచిగా చేసుకోకపోవడం వలన, ఇయన్నీ కారణాల వలన మనకి హార్ట్ డిసీజ్ అనేది చాలా కామన్‌గా ఉంటుంది కిడ్నీ పేషెంట్స్‌లో. సో వీళ్ళకి ఖచ్చితంగా కొలెస్ట్రాల్ తగ్గించే మందులు, బ్లడ్ థిన్నర్స్ అవసరమా? జనరల్‌గా అయితే ప్రిస్క్రైబ్ చేయటం చాలా ఉత్తమము. ఎందుకంటే షుగర్, కిడ్నీ ప్రాబ్లమ్ అనేది చాలా కామన్‌గా గమనిస్తాము. మేము జనరల్‌గా కిడ్నీ ప్రాబ్లము షుగర్ వలన ఉన్నోళ్ళకి జనరల్‌గా ఎకోస్ప్రిన్ ప్లస్ ఈ కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ అయి అడ్వైస్ డెఫినిట్‌గా చేస్తాం. సో చాలా కామన్‌గా ప్రిస్క్రైబ్ చేసే మందుల్లో అంటే యాసిడ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. కిడ్నీ ఫంక్షన్ తగ్గుతున్న కొద్దీ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి మనం దాన్ని ఆల్కలైజ్ చేయడానికి మందులు అవి ఇస్తూ ఉంటాము. సో ఈజ్ ఇట్ మ్యాండేట్ ఆర్ ఎంతవరకు ఇవ్వాలి? అందరిలోనే ఇవ్వాలా? జనరల్‌గా సీరం బైకార్బోనేట్ అని ఒక టెస్ట్ చేసి దాన్ని బట్టి అది బాగా తక్కువుందంటే మనం మందులు ఇయ్యటానికి అవకాశం ఉంటది. ఒకసారి డయాలిసిస్ స్టార్ట్ చేసిన తర్వాత జనరల్‌గా మేము అడ్వైస్ చేయము. ఎందుకంటే అది కొంతప్పుడు ఫ్లూయిడ్ రిటెన్షన్ కూడా అవుతది. సోడియం కూడా ఉంటది కాబట్టి దానివలన కూడా వాపొస్తూ ఉంటది. చాలామంది ఏంటంటే కామన్ ప్రిస్క్రిప్షన్ లాగా ఒక కాల్షియము, ఒక సోడియం బైకార్బోనేట్ టాబ్లెట్ చాలా కామన్‌గా ప్రిస్క్రైబ్ చేస్తారు. సీకేడీ అని గమనించగానే ఫస్ట్ ఒక సోడియం బైకార్బోనేట్ టాబ్లెట్, సోబిసిస్ గాని, నోడోసిస్ అని రకరకాల మందులు వేరియస్ బ్రాండ్స్ అయి కామన్‌గా వెళ్ళిపోతా ఉంటాయి ప్రిస్క్రిప్షన్. సో చూసుకొని చేసి, ఎందుకంటే ఎవ్రీ మందు మన కిడ్నీ ద్వారా బయటకు పోతది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సొస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సీకేడీ పేషెంట్స్‌లో ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటుంది. ఇన్ఫెక్షన్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇవి ఇన్ఫెక్షన్స్ తగ్గటానికి కొన్ని అడల్ట్ వ్యాక్సిన్స్ అనేవి ఉన్నాయి. సో వాట్ వ్యాక్సిన్స్ డూ యూ రికమెండ్ ఫర్ ఎ సీకేడీ పేషెంట్? జనరల్‌గా మనకి ఇదంతా ఒక కేడీగో గైడ్‌లైన్స్ అంటాము. మనకి కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి గవర్నమెంట్
ప్లస్ ఇండియన్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ప్రకారం న్యూమోవాక్స్ ఇంజెక్షన్స్ కానీ, ఇన్ఫ్లూవాక్ ఇంజెక్షన్స్ కానీ, హెపటైటిస్ బి ఇంజెక్షన్స్ డెఫినెట్గా ప్రిస్క్రైబ్ చేస్తాం. సో చాలామందికి కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెషన్ అవ్వకుండా ఉండటానికి డైట్ చెప్తూ ఉంటారు, బట్ చాలామంది వినరు అవి. బట్ ఈ నాన్ వెజ్ కంప్లీట్గా ఆపాలి, మీట్ అనేది ఈజ్ ఇట్ రియలీ ఇంపార్టెంట్? అంటే ఒక వెజిటేరియన్ ప్రోటీన్ మీద ఎంఫసిస్ చేయమని అంటూ ఉంటారు. హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ డైటరీ చేంజెస్ ఆర్ అడ్హరెన్స్ టు డైట్ టు ప్రివెంట్ కిడ్నీ ప్రాబ్లమ్? జనరల్‌గా మేము చెప్పేది ఏంటంటే రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాము. ఎక్కువగా ప్రోటీన్ ఇంటేక్ మోర్ దెన్ 0.8 గ్రామ్ పర్ కేజీ అయినప్పుడు, ఎస్పెషల్లీ హై నాన్ వెజ్ కన్జంప్షన్ గానీ, చీజ్ ప్రొడక్ట్స్ ఎక్కువ మనం రికమెండ్ చేయము. ఇయన్నీ మనం కంట్రోల్ చేసుకుంటే జనరల్‌గా ప్రోగ్రెషన్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. సో ప్లాంట్ ప్రోటీన్‌ని మీరు రికమెండ్ చేస్తారు? జనరల్‌గా రికమెండ్ చేస్తాము. మరీ నాన్ వెజ్ తీసుకోవాలంటే చికెన్ గానీ, ఫిష్ కానీ రికమెండ్ చేస్తాము. జనరల్‌గా రెడ్ మీట్ అయితే మనం అవాయిడ్ చేస్తాం. కొన్ని కండిషన్స్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేవి ఉంటుంటాయి. వాటిలో కూడా ఎండ్ స్టేజ్‌గా అంటే చివరికి అవి కిడ్నీస్‌ని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయి. లూపస్ బీయింగ్ వన్ ఆఫ్ ద కామన్ ఎగ్జాంపుల్. సో వీటిని ఎలా మనం హౌ కెన్ వి ఫస్ట్ ఎర్లీ డయాగ్నోస్ అండ్ దెన్ హౌ కెన్ వి హెల్ప్ దెమ్ ప్రివెంట్ ది ఆన్సెట్ ఆఫ్ సీకేడీ? జనరల్‌గా ఏంటంటే ఈ డిసీజెస్ చాలా రేర్‌గా ఉండటం వల్ల మనం కామన్‌గా చూసేది ఏంటంటే అది డయాగ్నోస్ చేయడానికే చాలా టైం పడుతుంది. మనం రెగ్యులర్‌గా మనం ఒక 100 మంది కిడ్నీ పేషెంట్స్‌లో చూస్తే వీళ్ళలో ఒక 5% మంది ఇట్లా వాస్కులైటిస్ గానీ, ఇమ్యూన్ కాంప్లెక్స్ డిసీజ్ ఎస్ఎల్ఈ గానీ అట్లా గుర్తిస్తాము. ఇది డయాగ్నోసిస్ కొంచెం డిఫికల్ట్ ఉండటం వలన ఇది టైం లాగ్ అయ్యి వాళ్ళు ఎండ్ స్టేజ్ కింద ప్రెజెంట్ అవ్వడం చాలా కామన్‌గా గమనిస్తాం. ఇప్పుడు ఎస్ఎల్ఈ మనం తీసుకుంటే లూపస్ మీరు అడిగిన విధంగా జనరల్‌గా కొంతమందికి ఒట్టి జాయింట్ పెయిన్స్ కింద ఉండటము, లేకపోతే ఓన్లీ ఫీవర్ గానీ, ర్యాష్ గానీ అట్లా ఉండటం. అది తొందరగా లేకపోవటం వలన మనం తొందరగా కిడ్నీ డిసీజ్ అడ్వాన్స్ డిసీజ్‌లో ప్రెజెంట్ అయ్యి మనం అప్పుడు డయాగ్నోస్ చేయటం చాలా కామన్‌గా అబ్జర్వ్ చేస్తాం. అంటే జనరల్‌గా మనం మెడిసిన్‌లో కూడా డిస్కస్ చేస్తాం కదా! వాట్ మైండ్ నోస్ ద ఐసీ అని. అది కామన్‌గా మనం కొంచెం మందికి అవేర్‌నెస్ లాగా చెప్పాల్సొస్తది. అది చాలా డయాగ్నోసిస్ చాలా లేట్‌గా చేయటం, ఒట్టి ఫీవర్ అంటే మందులు ఫీవర్‌కి ఇయటము, లేకపోతే జాయింట్ పెయిన్స్ ఉంటే సింపుల్ పెయిన్ కిల్లర్స్ ఇయటము అట్లా చాలా కామన్‌గా జరుగుతా ఉంటుంది. సో మనకి తెలిసిందే డయాబెటిక్ కిడ్నీ డిసీజ్‌లో ఈ SGLT2 ఇన్హిబిటర్స్ ఎంపా గానీ, డాపాగ్లిఫోజన్ గానీ ఇవి ఇవ్వాలి ఖచ్చితంగా. దెన్ ఏస్ ఇన్హిబిటర్స్ ఆర్ ARB ఇవ్వాలి హైపర్‌టెన్సివ్ అయినప్పుడు. దెన్ ఫినెరనోన్ అనే కొత్త మాలిక్యూల్‌కి మంచి స్కోప్ ఉంది అని చెప్తున్నారు. ఇట్లా కొన్ని మందులైతే అవి ఎస్టాబ్లిష్డ్ బేసికలీ EGFR ఎస్టిమేటెడ్ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అనేది పడిపోకుండా ఆర్ అట్‌లీస్ట్ ఫ్లాట్‌గా ఉండటానికి హెల్ప్ చేసే మందులివి. అయితే ఇవి నాన్ డయాబెటిక్‌లో వీటికి రోల్ ఉందా? నాన్ డయాబెటిక్‌లో కూడా ఈ మధ్యకాలం ఫినెరనోన్‌కి బాగా రోల్ ఉంది. ఎందుకంటే ప్రోటీనూరియా ఈజ్ ఆల్వేస్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, ఫ్యూచర్ ప్రోగ్రెషన్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ కాబట్టి డెఫినెట్‌గా దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ రోల్. ఇంకోటి క్రియాటినిన్ పెరిగితేనే కిడ్నీ డిసీజ్ స్టార్ట్ అయింది అని అనుకుంటుంటారు చాలామంది. అయితే మచ్ బిఫోర్ దట్ అంటే క్రియాటిన్ పెరిగే ముందే కిడ్నీ ఇంజురీ జరుగుతుంది అని గుర్తుపట్టే టెస్ట్‌లు ఏమైనా ఉన్నాయా? జనరల్‌గా డయాబెటిస్‌కి అయితే మన ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అని, లేకపోతే HbA1c అన్‌కంట్రోల్‌గా ఉండటం వలన, లేకపోతే సింపుల్‌గా హిమోగ్లోబిన్ ఏమైనా తగ్గుతుందా? చాలామంది హిమోగ్లోబిన్ తక్కువ అవ్వటము, వాళ్ళు కిడ్నీ టెస్టులు చేయకపోవటము, మనం కామన్ ప్రాక్టీస్‌లో చూస్తూ ఉంటాము. గైనిక్‌లో గానీ, లేకపోతే జనరల్ డాక్టర్స్ ఆర్ఎంపీస్ గానీ, లేకపోతే ఎవరన్నా చూసినా వీళ్ళేంటంటే హిమోగ్లోబిన్ తక్కువుంది. ఇది జస్ట్ మనం హిమోగ్లోబిన్ ఇంజెక్షన్స్ గానీ ఈ ప్రిస్క్రైబ్ చేయటం జరుగుతుంది. కానీ కిడ్నీ ఫంక్షన్ అనేది కిడ్నీలో ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ ఉంటది కాబట్టి, అది డెఫినిట్‌గా కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనం హిమోగ్లోబిన్ అయి తక్కువుంటాయి కాబట్టి, హిమోగ్లోబిన్ తక్కువున్నప్పుడు కూడా మన కిడ్నీ ప్రాబ్లమ్‌ని గుర్తించవలసిన అవసరం. సో కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు బోన్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుందని మనం వింటూ ఉంటాము. సో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు సప్లిమెంట్ అంటే మీరు విటమిన్ డి, కాల్షియం ఇవి ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది? ఆర్ డస్ ఎవ్రీబడీ సీకేడీ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇది ఇవ్వాలా? సీకేడీ ఉన్న ప్రతి వాళ్ళకి మనం జనరల్‌గా చెక్ చేయడం చాలా అవసరం. కాల్షియం టెస్ట్ గానీ, ఫాస్ఫరస్ గానీ, పీటీహెచ్ గానీ, వైటమిన్ డి. మన కేడీగో అనేది మన సంస్థ కిడ్నీ సంస్థ వాళ్ళు ఏం చెప్తారంటే జనరల్‌గా 3 మంత్స్‌కి ఒకసారి ఈ టెస్ట్ చేయటం వలన మనకు దాన్ని గుర్తించి ఎర్లీగా ట్రీట్మెంట్ చేయటం బెటరు. ఎందుకంటే వీళ్ళకి కొంచెం ఫ్రాక్చర్ రిస్క్ అది ఎక్కువ ఉంటది. ఆస్టియోపోరోసిస్ ఇంకా ఎక్కువ ఉంటది. సీకేడీ ఎంబీడీ అంటాం. మినరల్ బోన్ డిజార్డర్. ఇంతకుముందు దాన్ని రీనల్ ఆస్టియోడిస్ట్రోఫీ అనేవాళ్ళు. సో సీకేడీ జనరల్‌గా ఉన్నప్పుడు సీకేడీ స్టేజ్ 3 డెవలప్ అయిన తర్వాత ఈ డెఫినిట్‌గా బోన్‌ది గురించి మనం కాన్సంట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. సో పెయిన్ కిల్లర్ వాడకాన్ని చాలామంది చాలా ఈజీగా తీసుకుంటుంటారు.
అండ్ రకరకాల పెయిన్ మెడిసిన్స్ మోర్ దాన్ అంటే 3 days 4 days రాసినా కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ అంటే మెడికల్ షాప్కి వెళ్ళేసి వాళ్ళే కొనేసుకొని వాడుతూ ఉంటారు. అండ్ దే డోంట్ నో అంటే ఇది ఎంత డ్యామేజ్ చేస్తాయి అనేవి తెలియదు. అండ్ రివర్సిబుల్ కాదు, ఇది ఇర్రివర్సిబుల్ కిడ్నీ డ్యామేజ్ జరుగుతుంది అనేది చాలామందికి తెలియదు. సో ఆ పెయిన్ కిల్లర్ మందులు ఏంటి అండ్ మీరు చెప్పదలుచుకుంది అంటే జనరల్ పబ్లిక్ వాట్ వుడ్ యూ అడ్వైస్? ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్స్ అనేది చాలా కామన్గా జరుగుతుంది మన సొసైటీలో. పెయిన్ కిల్లర్ ఎవరన్నా చిన్న ఫీవర్ వచ్చినా లేకపోతే నొప్పులు ఉన్నా మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ తీసుకోవడము. కిడ్నీ ప్రాబ్లమ్ చాలా కామన్గా గుర్తిస్తాము. కిడ్నీ ప్రాబ్లమ్ దీంట్లో 3 టైప్స్ ఉంటాయి పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల. ఒకటి అక్యూట్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటాము. అంటే షార్ట్ టర్మ్లో కిడ్నీ డౌన్ అవ్వటము, దానివల్ల కూడా కొంచెం సోడియం పొటాషియం ఎక్కువ అవటము, లేకపోతే అదే లాంగ్ స్టాండింగ్ వాడటం వలన కూడా క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అనేది పెయిన్ కిల్లర్స్ వలన ఈ ప్రాబ్లమ్స్ మనం గుర్తిస్తాం. సో ఈ ప్యాంటోప్రజోల్, ఒమెప్రజోల్ లాంటి మందులు కూడా కిడ్నీ మీద లాంగ్ టర్మ్ అంటే సంవత్సరాల తరబడి తీసుకుంటే కిడ్నీ మీద ఒత్తిడి పడుతుందని వింటున్నాం. ఇస్ ఇట్ రైట్? డెఫినెట్లీ నౌ WHO అండ్ అదర్ గవర్నమెంట్ బాడీస్ కూడా ఈ పెంటోప్రజోల్ చాలామంది ప్యాండీ మోర్ దెన్ 3 months వాడితే డెఫినెట్గా కిడ్నీ డిసీజ్ వస్తుంది. కిడ్నీ డిసీజ్ అది ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటాము. లేకపోతే కొంతమందికి ఏంటంటే IgG4 రిలేటెడ్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అని కూడా అంటారు. ఇవన్నీ కామన్గా ఇట్లాంటి పెయిన్ కిల్లర్స్ కానీ లేకపోతే ఈ ఒమిప్రజోల్ ఆర్ పెంటోప్రజోల్ వాడటం కానీ సింపుల్ యాంటీబయాటిక్స్ వలన కూడా ఈ రియాక్షన్స్ అయ్యి మనం ఈ కిడ్నీ మీద ఒత్తిడి పడుతూ ఉంది. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది యూజువల్గా ఎప్పుడు రికమెండ్ చేస్తారు? అండ్ ఎందుకని మనకి అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే డోనర్స్ ఆర్ లిటిల్ మోర్ దాన్ దే ఆర్ ఇన్ ఇండియా. అంటే ఎందుకు అవేర్నెస్ తక్కువ, లేదంటే ఒక రకమైన భయం ఉందా పబ్లిక్లో డొనేట్ చేస్తే ప్రాబ్లం ఏమైనా అవ్వచ్చు అని? వై కాంట్ వి ఇంక్రీజ్ అవర్ ట్రాన్స్ప్లాంట్ నంబర్స్? ట్రాన్స్ప్లాంట్ అనేది జనరల్గా మనకి కొంచెం అది లేబ్యాక్ ఫినామినన్ లాగా చాలామంది భయపడతా ఉన్నారు. డయాలిసిస్ అంటేనే ఒక భయం అనేది డెవలప్ అయింది. కానీ ఇప్పుడు మధ్యకాలంలో చూస్తే డయాలిసిస్ సెంటర్స్ క్వాలిటీ అది పెరగటం వలన డెఫినెట్గా అవుట్కమ్స్ అయితే బాగున్నాయి. ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఇంకా బాగుంటాయి రిజల్ట్స్. దే కెన్ గో బ్యాక్ టు దేర్ వర్క్, దే కెన్ గో బ్యాక్ టు దేర్ వాట్ ఎవర్ ప్రొఫెషన్ దే ఆర్ డూయింగ్. సో ఇవన్నీ మనం అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు డెఫినెట్గా కామన్ పబ్లిక్ అవేర్నెస్ కూడా ఆర్గన్ డొనేషన్ గురించి రెగ్యులర్గా త్రూ మీడియా కానీ మనం వేరియస్ హెల్త్ క్యాంప్స్ ద్వారా కానీ డెఫినెట్గా సొసైటీలోకి ముందుకు తీసుకెళ్ళాలి. అవన్నీ తీసుకెళ్ళటం వలన మనం డెఫినెట్గా డోనర్ పూల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో డోనర్స్ భయపడటంలో అంటే పెద్దగా అంటే దే నీడ్ నాట్ బీ అఫ్రేడ్ అంటారు మీరు. అవును, దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ డోనర్కి జనరల్గా అన్ని స్క్రీనింగ్ టెస్ట్ చేసి వాళ్ళు బాగున్నారు ఫిట్ అనుకుంటే డెఫినెట్గా ఆర్గన్ డొనేషన్ చేయవచ్చు. మనకి జనరల్గా మనం ఒక కామన్ ఫినామినన్ ఏం చూస్తామంటే స్పౌసల్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ మగవాళ్ళు బాగాలేకపోతే ఆడవాళ్ళు జనరల్గా ఇస్తూ ఉంటారు. రివర్స్ అయితే జనరల్గా తక్కువగా గమనిస్తాం. జెండర్ బయాస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి B+ ఉంది, వాళ్ళకి B+ ఉన్న డోనరే కావాలి, అట్లా రూల్స్ ఉండేవి ఇంతకుముందు. బట్ ఈ మధ్య కొంచెం పర్వాలేదు, వేరే బ్లడ్ గ్రూప్ కూడా ఇవ్వచ్చు అని వింటున్నాను. వేరియస్ బ్లడ్ గ్రూప్స్ కూడా మనం చేయవచ్చు ట్రాన్స్ప్లాంట్. అది జనరల్గా అక్రాస్ బ్లడ్ గ్రూప్ ABO ఇన్కంపాటిబుల్ ట్రాన్స్ప్లాంట్స్ అంటాము. దానికి ఏంటంటే ఆ టైటర్స్ చూసుకుని ఒకవేళ ఏ వాళ్ళు Bకి ఇవ్వటం వలన యాంటీ A టైటర్ చూసుకుని యాంటీ B టైటర్ చూసుకుని అది ఒకవేళ టైటర్స్ ఎక్కువ ఉంటే కొన్ని స్పెషల్ ప్రొసీజర్స్ చేసి దాని ద్వారా కూడా చేసి ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్ బాగుంది ఈ రోజుల్లో. సో అడ్వాన్స్ థెరపీస్ చాలా వచ్చినాయి ట్రాన్స్ప్లాంట్లో కూడా. ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. సో థ్యాంక్ యూ డాక్టర్ శశి. వరల్డ్ కిడ్నీ డే రేపు, దట్ ఈస్ March 12th సందర్భంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కిడ్నీస్ని ఎలా రక్షించుకోవాలో అండ్ కిడ్నీ డిసీజ్ రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి, ఎర్లీ డయాగ్నోసిస్ ఏంటి, ట్రీట్మెంట్కి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలనేది మంచి క్లియర్గా వివరించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే.